రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో మెయిన్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్గా మిరప తోటలు అనేవి కూడా చాలా వరకు కూడా కంప్లీట్ అవ్వచ్చినాయి. చాలా చోట్ల మనకి ఎమ్మిగనూరు, ఆదోని సైడ్, తర్వాత గద్వాల ఐజా సైడ్ అయితే దగ్గర 40-45 రోజుల ఫీల్డ్స్ కూడా అయినాయి. సో మెయిన్గా ఈ వీడియోలో వచ్చరికి ఏంటంటే మొదటి 4 స్ప్రేయింగ్స్ ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుద్ది. తర్వాత వీడియోలో ఖచ్చితంగా మీకోసం ముందుగా ఎవరైతే వేసుకున్నారో ఆ రైతులకు కూడా ఒక 60 రోజుల వరకు కూడా మన షెడ్యూల్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం. సో మెయిన్గా ప్రతి రైతు కూడా మిరప తోట వేసిన తర్వాత ఒక వారం నుంచి 10 రోజులు అయితే మొదటి స్ప్రేయింగ్ చేయడానికి టైం పట్టుద్ది. సో ఈ వారం రోజుల లోపల మనం స్ప్రేయింగ్ చేసినా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకనంటే ముందుగా మనకు వేరే వ్యవస్థ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. కింద పైన అనేది మనకి స్ప్రేయింగ్ చేయడానికి మొక్క గ్రీనిష్గా తయారయ్యి ఆ టైంలో మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఒక వారం నుంచి 10 రోజులు పట్టుద్ది. సో ఈ వారం 10 రోజుల తర్వాత మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా మొదటిగా వస్తే పురుగు సమస్య వస్తుంది, లేదంటే మనకి ముడత వస్తూ ఉంటుంది. సో నల్లి అనేది కొంచెం అటాక్ అవుతూ ఉంటుంది. సో మనం మెయిన్గా మొదటగా చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ వచ్చేసరికి ఏంటంటే తెగుళ్ళని అరకట్టుకుంటూ నల్లిని కంట్రోల్ చేసుకుంటూ ఒకవేళ పురుగు ఉంటే పురుగు ప్రాబ్లం కంట్రోల్ చేసుకునే దానికి మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. మొదటి స్ప్రేయింగ్ వచ్చేసరికి ఏంటంటే పాస్మేట్తో పాటుగా మనము బ్లాక్ సల్ఫర్, థయోన్యూట్రీ అని చెప్పేసి సింజెంటా కంపెనీ వాళ్ళది ఉంటుంది. పాస్మేట్ని కానీ దాంతోపాటుగా ఈ థయోన్యూట్రీని రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ పురుగు ఉంది అనుకుంటే మీరు మోనోని తీసుకోవచ్చు. మోనోక్రోటోపాస్తో పాటుగా మీరు సాఫ్ కానీ ఈ సల్ఫర్ని కానీ కలిపైనా స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా మన అవకాశాన్ని బట్టి, మన తోటలో ఉన్న ప్రాబ్లాన్ని బట్టి మనం స్ప్రే చేసుకుంటూ ఉంటాం. సో ఇది ఒక్కటే కాదు మెయిన్గా మనం చేయాల్సింది. మొదటి దశలోనే మనము ఈ స్ప్రేయింగ్ చేసుకుంటేనే ఇంకొక విషయం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వేరే వ్యవస్థ పెరగడం కూడా చాలా ఇంపార్టెంట్. వేరే వ్యవస్థ పెరిగితేనే పైన ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మొదటి నుంచే మొక్క తట్టుకోగలుగుద్ది. మొదటి 30 రోజుల్లో మీరు కనుక హెల్దీగానే మొక్కను తయారు చేసుకుంటే ఖచ్చితంగా మీకు తర్వాత వైరస్ అనేది కూడా రాకుండా ఖచ్చితంగా మీరు కాపాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. మరి ఈ వారం 10 రోజుల తర్వాత మనం చేయాల్సిన ఇంకొక పని ఒకటి ఉంది. అది కూడా మనకి ఏంటంటే కింద కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ ఉంటారు. ప్రతి రైతు కూడా మీరు రూట్ రత్న అనేదాన్ని ఎకరానికి 1 లీటర్ చొప్పున ఖచ్చితంగా మీరు వేసే కాంప్లెక్స్ ఎరువుల్లో వాడుకోండి. లేదు డ్రిప్ సెక్షన్ ఉన్న రైతులు డ్రిప్లో కలుపుకోండి. లేదు అనుకుంటే డ్రించింగ్ చేసుకోండి. ఏ విధంగా అయినా కానీ మీరు ఈ రూట్ రత్నాన్ని ఎకరానికి 1 లీటర్ చొప్పున మొదటి దశలో వాడుకుంటేనే మీ మొక్క అనేది హెల్దీగా వస్తుంది. స్ప్రేయింగ్ ఎంత ఇంపార్టెంటో మనకి వేరే వ్యవస్థ పెరగడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఈ రూట్ రత్న వాడుకుంటే ఏమైంది అంటే భూమిలో కార్బన్ శాతం పెరుగుద్ది, కార్బోహైడ్రేట్స్ మొక్కకు అందుతాయి. దాంతోపాటు మనకి హ్యూమిక్, ఫాల్విక్, అమైనో యాసిడ్స్ అంది ఖచ్చితంగా మొక్క అనేది చాలా హెల్దీగా తయారవుతూ ఉంటుంది. సో ఆ హెల్దీగా తయారైనప్పుడు పైన వచ్చే డిసీజులను కూడా చాలా వరకు కూడా తట్టుకోగలుగుద్ది. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని రూట్ రత్నాన్ని ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున ఖచ్చితంగా వాడుకోండి. మనం చెప్పిన 2 స్ప్రేయింగ్స్ చూసుకున్నట్టయితే పాస్మేటు సాఫ్ కానీ, పాస్మేటు సల్ఫర్ కానీ, మోనో సాఫ్ కానీ, మోనో సల్ఫర్ కానీ ఈ విధమైన స్ప్రేయింగ్ చేసుకుంటాం. మరి నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి అంటే ఈ 2 స్ప్రేయింగ్లో ఒకటి తర్వాత ఒకటి, మొదటి ఇది చేసిన వాళ్ళు దాని తర్వాత చేయండి, దాని తర్వాత ఈ 2 స్ప్రేయింగ్స్ని కూడా కంటిన్యూస్గా వాడుకోండి. తర్వాత 3వ స్ప్రేయింగ్ ఖచ్చితంగా మీకు ఈ టైంలో మనకి 2 ముడతలు కంట్రోల్ అవ్వాలి. దాంతోపాటుగా మనకి సైడ్ లాక్లన్నీ ఓపెన్ అవ్వాలి. సైడ్ లాక్లు అంటే బ్రాంచెస్. మొదటి దశలో కనుక మీరు బ్రాంచెస్ కనుక తెప్పించుకోలేకపోతే మీ మొక్క అనేది గొడుగులాగా వస్తుంది. రేపు పొద్దున అది గాలి దుమ్ములు వచ్చినప్పుడు కింద పడవచ్చు. తర్వాత కింద నుంచి బ్రాంచెస్ లేకపోవడం వల్ల కాపు తక్కువగా రావచ్చు. రకరకాల ప్రాబ్లమ్స్ అని వస్తూ ఉంటాయి. సో మరి బ్రాంచెస్ వస్తేనే మనకి మొక్క బుస్ట్ అయిపోతుంది. దాని ద్వారా మనకి అధిక దిగుబడులు అనేది సంపాదించడానికి మొదటి మెట్టుగా మనం భావించవచ్చు. బ్రాంచెస్ వస్తేనే మనకి మొక్క కూడా మనం చూసినప్పుడు మన తోట అనేది కమ్ముకునేలా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ 3వ స్ప్రేయింగ్ మనం చేయాల్సిందంటే మనది ట్యాంగో అని ఉంది. సో ఈ ట్యాంగో అనేది అన్ని చోట్ల అవైలబుల్ ఉంది. మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే దాని గురించి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా చెప్పడం జరుగుతుంది, మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతుంది అనేది. సో ఈ ట్యాంగో అనే దాన్ని ఎకరానికి 1/2 లీటర్ చొప్పున మనం స్ప్రే చేసుకోవచ్చు మన మిరపతోటకి. మనం ట్యాంగోని మనం స్ప్రే చేసుకోవడం వల్ల మిరపతోటలో మనకి పై ముడత, కింది ముడత కూడా కంప్లీట్గా పోయి ఆకు అనేది మంచిగా ఇస్త్రీలాగా వచ్చి కింది నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి. అది కూడా మీకు తక్కువ ధరలోనే, చాలా సింపుల్ కాస్ట్లోనే. ఏదో మనం ప్రతి స్ప్రేకి కూడా 1500-2000 పెట్టి చేయాల్సిన అవసరం మిరపతోటలో లేదు, రేటు కూడా లేదు. ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి. తక్కువ రేట్లోనే మంచిగా హెల్దీగా మన తోటనే కాపాడుకోవాలి. తక్కువ రేటు ధరలో స్ప్రేయింగ్స్ తోటే మనం మొక్కను అనేది పెంచుకుంటూ ఉండాలి. అది గుర్తుంచుకోండి ప్రతి రైతు కూడా. ఎక్కువ ధరలతో 2000-3000 పెట్టి మీరు తీసుకొచ్చి స్ప్రేయింగ్లు చేసి అనవసరంగా అప్పులు కావాల్సిన అవసరం లేదు. మీరు తక్కువ ధరలోనే ట్యాంగోని స్ప్రే చేసుకోండి. మీకు మొక్క అనేది మంచి బ్రాంచెస్ వస్తాయి. 2 ముడతలు కూడా క్లియర్గా పోయి మంచి గ్రీనిష్గా మొక్క తయారయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా మీరు కలుపుకుంటే న్యూట్రియన్స్ కలుపుకోండి, ఫార్ములా 4. లేదు అనుకుంటే ఇంకేం వాస్తవంగా ఫార్ములా 4 అనేది కలిపి స్ప్రే చేసుకోండి, బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. మరి ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది బెనివియా కొడతా ఉంటారు, కొంతమంది ఫార్టింజోడియా అంటారు, కొంతమంది ప్లెసివా అంటారు. సో ప్లెసివాలో కూడా మనకి ఇదే సాయంత్రం రిలీపోల్ ఉంటుంది, మనకి ఫార్టింజోడియాలో కూడా సాయంత్రం రిలీపోల్ ఉంటుంది,
బెనివియాలో ఉండే టెక్నికల్ కూడా అదే. సో ఈ 3 రకాల దాంట్లో కూడా టెక్నికల్ అదే ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ మూడిట్లో ఏదైనా స్ప్రే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆ టైంలో పురుగు కంట్రోల్ అవ్వాలి, తర్వాత ముడత కూడా కంట్రోల్ అవ్వాలి. పై ముడత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ముడత కంట్రోల్ అవ్వాలి. ఇవన్నీ కూడా మీరు చేసుకునే స్ప్రేయింగ్స్ అన్ని కూడా వారం రోజుల వ్యవధిలో చేసుకుంటా ఉండండి. ప్రతి స్ప్రేయింగ్కి కూడా మినిమం వారం రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకుంటా ఉండండి. సో ఆ విధంగా మనం చేసుకున్నట్టయితే మనకి 30 రోజుల టైంలో మన మొక్క అనేది చాలా అద్భుతంగా సైడ్ బ్రాంచెస్ తోటి హెల్దీగా అద్భుతంగా మన మొక్క అనేది తయారయ్యే అవకాశం ఉంది. ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ చేస్తున్నాం. మొదటి స్ప్రే ఫాస్ఫేట్ సల్ఫర్ చేస్తున్నాం, రెండో స్ప్రే మోనో సాల్ఫ్ చేస్తున్నాం, తర్వాత మూడోది మనం ట్యాంగో చేస్తున్నాం. ట్యాంగో తోటి అద్భుతంగా మీ తోట తయారైపోద్ది. అది మీరు ఖచ్చితంగా బండ గుర్తుపెట్టుకోండి. ట్యాంగో కొడితే మన మిరప తోట అద్భుతంగా తయారైపోద్ది, అది గుర్తుపెట్టుకోండి. అయిపోయిన తర్వాత మనం బెనిబియానో పార్చునిజియోనో లేదంటే ప్లస్ ఇవన్నీ మూడిట్లో ఏదో ఒకటి కొట్టుకుంటాం. 3 కూడా అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. కాబట్టి ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత కింద మనం ఆల్రెడీ రూట్ రత్న ఇస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. రూట్ రత్న ఇచ్చిన తోటల్లోనే అద్భుతంగా మీ మొక్కలనే తయారవుతూ ఉంటుంది. రూట్ రత్నానే ప్రతి కాంప్లెక్స్లో వాడుకోవచ్చు, లేదు అని అంటే డ్రిప్ సెక్షన్లో మీరు డ్రిప్లో ఎక్కించిన ప్రతిసారి వాడుకోవచ్చు, తర్వాత లేదు అని అంటే డ్రించింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం వస్తూ ఉంటుంది చాలామంది రైతులకి, మీకు మొక్కలు చచ్చిపోవటం, లేదు అని అంటే ఏదన్నా మనకి వేరుకులు రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో కూడా మీరు రూట్ రత్నాన్ని వాడుకుంటే కొత్త వేరుని పుట్టిస్తుంది. మీకు పీచు వేరు వ్యవస్థను తెల్ల వేరుని పుట్టిస్తూ ఉంటుంది. సో దాంట్లో మీరు సాఫ్ అని కలుపుకోవచ్చు, లేదంటే మనకి పీసీటీ 410 పీసీటీ 410 అని ఉంటుంది. సో దాన్ని కలుపుకోవచ్చు. రకరకాలుగా మనము ఈ రూట్ రత్నాన్ని వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వాడుకొని మొదటి 30 రోజుల్లో అద్భుతమైన మిరప తోటను తయారు చేసుకొని అద్భుతమైన దిగుబడులు సంపాదించడానికి మొదటి మెట్టుగా మీరు ఈ 30 రోజుల డోస్ని వాడుకుంటారని ప్రతినిధిని కోరుకుంటూ, ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. మనకి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలని కనుక స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతినిధి కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.